ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గోడలు దూకి మరీ అరెస్టులు చేసే ఏపీ పోలీసులు అధికార పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. పైగా బాధితులనే నిందితులుగా మార్చేస్తున్నారు. బద్వేల్లో ఒక స్థల వివాదంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తన అనుచరులతో దాడికి దిగితే ప్రత్యక్ష ఆధారాలు ఉన్నా పోలీసులకు మాత్రం అతను కనిపించడు. టీడీపీ నేతలు తనపై దాడి చేసి జాకెట్ చించారని బాధితురాలు ఆరోపిస్తుంటే పోలీసులు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో జరిగిన ఓ స్థల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితులని నిందితులుగా మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధిత దంపతులు వెంకటయ్య, ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిన కొందరు టీడీపీ వ్యక్తులు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, ఆయన అనుచరులు పాల్గొన్నారని బాధితులు చెబుతున్నారు. దాడి సమయంలో తన జాకెట్ చించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆదిలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇంటి ప్రహరీ గోడను కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. అది చించేసిండ్రు, చించేసి అన్నారుండి ఇడిసిపో అట్నే పెట్టుకొని ఉంటాం అంటే అది ఇడిసేసి మళ్ళీ అప్పుడే ఏరేదే కట్టుకొని ఉండే అది కూడా చించిండ్రు, రెండు చించిండ్రు. నేనేం చేయాలా? 10 మంది తాగి ఫుల్లుగా వచ్చి మన కొట్లాడి నాతో మా ఆయన కొడుతుంటే నేను అడ్డం పోతే నన్ను కొట్టింది. నేను వచ్చి అది చిరిగిపోయి ఇసిరేసి మళ్ళీ ఏరేది కట్టుకున్నాను. అప్పుడే ఎబ్బిని కూడా కొట్టి ఆ ఎబ్బికి కూడా దెబ్బలు జనం తగులుకుంది. ఏం చేయాలి? ఇంత అన్యాయానికి వచ్చింటే ఒక ఊరు వల్ల ఒక పల్లె వల్ల ఎక్కడెక్కడో చంపేన వదులు చంపేదానికే చేస్తున్నట్టుండ్రు మమ్మల్ని. బాధితురాలు తన జాకెట్ చింపి అవమానపరిచారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. ఈ ఘటనలో నమోదైన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బొజ్జా తిరుమలేష్ పేరు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని బాధితులు చెబుతున్నప్పటికీ కేసును కేవలం న్యూసెన్స్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీడియో ఆధారాలున్నా తిరుమలేష్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు కావడంతో పోలీసులు అతన్ని కేసు నుంచి పక్కకి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు ఎంత మొత్తుకున్నా కేసును మాత్రం ఓ చిన్న న్యూసెన్స్ కేసుగా మార్చేసి విచారిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడిని కాపాడేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకటయ్య అన్న వాళ్ళు ఇక్కడ ఈ సైట్ లో ఉంటున్నారు. అదే సైట్ దగ్గర ఇక్కడ మనం ఉన్నాము. ఎక్కడి నుంచో వచ్చి వేరే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద గడ్డపారాలు తీసుకొని వచ్చేసి లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని ఎవరి పాటుకు వాళ్ళందరినీ హింస పెట్టి భయభ్రాంతులు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అధికార పార్టీని చూసుకొని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చేసి ఇక్కడ బద్వేల్లో చేస్తున్నారు అట్లా రాచకం. ఇది ఎక్కడ న్యాయము? మీరు ఇంత మారణాయుధాలు తీసుకొని వచ్చి పబ్లిక్ గా అందరు చూస్తుంటే ఇక్కడ కాలనీ వాళ్ళందరూ చుట్టుకున్నారు వాళ్ళు వచ్చేప్పటికి. ఇది దీంట్లో మళ్ళీ పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసు కట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తే ఇద్దరి మీద కేసులు కట్టేసి ఈరోజు ఒక మహిళ మీద దాడి జరిగితే ఏం దాడి జరగలేదని వాళ్ళే వివరణ ఇస్తారు. ఇక్కడ చుట్టుపక్కల అందరూ సాక్షులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో మహిళ జాకెట్ చించారన్న ఆరోపణలను పోలీసులు పూర్తిగా ఖండించారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని వేదికల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, విచారణలో అలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే బాధితురాలు మాత్రం తనపై జరిగిన దాడి, అవమానాన్ని పట్టించుకోకుండా తనని నిందితురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని వాపోయింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం ఎలా కప్పిపుచ్చుతుందో దీన్ని బట్టే అర్థమవుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.